అబ్రహాము దేవుని ఆజ్ఞ వినగానే ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా జంతువులను సమకూర్చాడు. 10-11 వచనాలు చూసినట్లయితే అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. అబ్రాము దేవుని మాటలను అక్షరాలా నమ్మి ఆయన ఆజ్ఞాపించిన జంతువులను తీసుకువచ్చి నిబంధన కొరకు బలిపీఠంను సిద్ధపరిచాడు. ప్రాచీన కాలపు నిబంధన ప్రకారము ఇలా ఖండించబడిన జంతువుల మధ్య నుండి నిబంధన చేసుకునేవారు నడిచి వెళ్ళాలి. దీని అర్థం, నేను ఈ నిబంధనను మీరితే ఈ జంతువుల వలె నా శరీరం ఖండింపబడునుగాక అని ప్రాణమును పణంగా పెట్టడం. అబ్రహాము ఆ జంతువులను ఖండించడం ద్వారా దేవునితో నిబంధనలోకి ప్రవేశించడానికి తన సంపూర్ణ విధేయతను కనబరిచాడు. దేవుని మాటకు అబ్రహాము ఎంతగా లోబడ్డాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. మానవుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తన సొంత పద్ధతులలో కాక దేవుని వాక్య క్రమమునకు సంపూర్ణంగా లోబడవలసి ఉంటుంది. మన కుటుంబ జీవితంలో దేవుని వాక్య క్రమమును అనుసరించినప్పుడే అక్కడ దైవిక ఆశీర్వాదం నిలుస్తుంది. 11వ వచనంలో గద్దలు ఆ కళేబరము మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. అబ్రహాము దేవుని కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ అర్పణల మీదకు గద్దలు విరుచుకుపడ్డాయి. గద్దలు వాలినప్పుడు అబ్రహాము నిరాశపడి బలిపీఠం విడిచి వెళ్ళిపోలేదు. అబ్రహాము వాటిని తోలివేశాడు. అబ్రహాము అక్కడ కాపలా కాస్తూ ఎంతో ఓపికతో మెలకువతో ఆ గద్దలను తోలివేస్తూ తన అర్పణను అపవిత్రం కాకుండా కాపాడుకున్నాడు. దేవుని వాగ్దానం నెరవేరడానికి సమయం పడుతున్నప్పుడు మానవుడు మెలకువగా సహనంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో దేవునికి సమర్పించే ప్రతి అర్పణ మీద, మన ప్రార్థనల మీద అపవాది అనే గద్దలు వాలడానికి ప్రయత్నిస్తాయి. మన ధ్యానాన్ని, భక్తిని పాడు చేయాలని చూస్తాయి. అబ్రహాము వలె మనము మెలకువగా ఉండి ప్రార్థన ద్వారా వాటిని తోలివేయాలి. ఈ గద్దలు అపవాదికి మరియు వాని దురాలోచనకు సాదృశ్యంగా ఉన్నాయి. మానవుడు ఎప్పుడైతే దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకొని ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ అర్పణను సిద్ధపరుస్తాడో అప్పుడు అపవాది ఆ ఆత్మీయతను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. మన అనుదిన జీవితంలో మనం బైబిల్ చదవాలని కూర్చున్నప్పుడు లేదా కుటుంబంగా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మనస్సులో లేనిపోని ఆందోళనలు, లోక సంబంధమైన ఆలోచనలు అనే గద్దలు వాలుతూ ఉంటాయి.